నమస్తే భయ్య. నమస్తే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ రఘుని మాట్లాడుతున్నాను. చెప్పు. బాగున్నావా? బాగున్నాను. నువ్వు నాగార్జున సినిమా చేస్తున్నావు కదా? అవును. కంగ్రాట్స్. నాకు తెలిసిన మంచి ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉంది, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ భయ్య. మంచి వేషం ఏదైనా ఉంటే చెప్పు. ఎవరు? నా క్లోజ్ ఫ్రెండ్. నువ్వు చెప్తే కాదంటున్నా నాకు. ఓకే భయ్య, థ్యాంక్ యూ. ఏంటి నాకోసమేనా? నాగార్జున సినిమాలో గ్యారంటీగా ఓకే అయినట్టే. నాకు తెలిసిన ఒక పెద్ద డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా అడిగి చూస్తాను. నమస్తే సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ రఘుని. చెప్పమ్మా. సార్ ఏం లేదు, ఆ. వెన్నెల అని నా ఫ్రెండ్, ఆహా. మంచి ఆర్టిస్ట్ సార్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఆ. మీ సినిమాలో ఏదైనా రోల్ ఉంటే. రేయ్, అసలు నువ్వు ఇండస్ట్రీకి ఏమవుదామని వచ్చావు, ఎందుకు వచ్చావు? డైరెక్టర్ అవుదాని వచ్చాను సార్. రేయ్, ప్రజెంట్ నీ పోస్ట్ ఏంట్రా? అసిస్టెంట్ డైరెక్టర్. ఇప్పుడు ఏమైనా సినిమా చేస్తున్నావురా? ప్రస్తుతం ఖాళీ, త్వరలో. రేయ్, ముందు ఏదైనా సినిమాకి పని అడుక్కో. ఏదో ఒక అమ్మాయి దొరికింది కదా అని చెప్పి నాకే ఫోన్ చేసి అడుగుతావురా నువ్వు? ఎంత ధైర్యంరా నీకు? సార్ ఒకసారి చూడండి. రేయ్, నోర్మై, ఫోన్ పెట్టే ఫస్ట్. రఘు, ఇంకెవరికి చేయకు ప్లీజ్. ఈ డైరెక్టర్ ఏమీ లేకపోయి ఉండింటే ఈ పాటికి వెళ్ళం చేతి వంట తినేవాడు. ఇలా చేతులు కాల్చుకునేవాడు కాదు. ఏం చేస్తాం? ఏయ్ నువ్వా? ఏమైంది? మీరు వంట చేయటానికి వీల్లేదు. నేను బ్రతకాలం లేదా? బతకాలనే చెప్తున్నా. మనిద్దరికి కలిపి నేనే వంట చేసేసా. చేయి కడుక్కుందు గాని రా. రా రా. నీ కోపం వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోవడం కష్టమే. గాంధీ గారిలా నా పనులని నేను చేసుకోవడం అలవాటైంది. నీకెందుకు ఈ శ్రమ? నా కోసం ఎంతో చేసావు, నీకోసం ఏమాత్రం చేయలేనా? కూర్చో. సో ఫస్ట్ టైం నీ చేతి వంట తినబోతున్నాను అనమాట. థ్యాంక్స్. కొబ్బరి చట్నీ, పప్పు, ములక్కాయ కూర, బీరకాయ ఫ్రై, పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. అందుకే చేశాను. నీకెలా తెలుసు? నీ ఫ్రెండ్ తెస్తే ఒక్కడివే లాగించావుగా. ఎప్పు మెమరీ పవర్ ఎక్కువ నీకు. థ్యాంక్స్. తినండి, తిను. ఆహా, అద్భుతం, అమోఘం. ఎంతైనా ఆడవాళ్ళ చేతి వంటే వేరు. మరి నలభీమ పాకం అంటారు కదా. మగవాళ్ళ చేతి వంటలో శుచి రుచి అన్నీ ఉంటాయి గాని ఒకటే ఉండదు. ఏంటి? కారమా? మమకారం. ఆడవాళ్ళు వంటని ప్రేమతో చేస్తారు, అందుకే వాటికి ఆ రుచి. చూసావా, మీ ఫ్యాన్స్ ఎవరో తలుచుకుంటున్నారు. ఓటరాగు. ఏంటి నవ్వుతున్నావు? మన కొట్లాటలు గుర్తొచ్చి. పాపం, నువ్వు బండి కొందామనుకున్న డబ్బులు నా డెమో కోసం ఖర్చు చేసావు కదా. థ్యాంక్ యూ. నేను హీరోయిన్ అయితే కారే గిఫ్ట్ గా ఇస్తాను. ఇష్టమైన వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. థ్యాంక్స్. ఎందుకు? ఇష్టమైన వాళ్ళు అన్నావు కదా. సరే కానీ అమ్మా నాన్న వాళ్ళు బాగున్నారా? ఇంటికి ఫోన్ చేశాను. సినిమాలో నటిస్తున్నానంటే ఊరంతా అదోలా మాట్లాడుకుంటున్నారట. అందుకే. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు వంగ. నవ్వి నాపచాన్ని పండుకుంటా పోదు. నువ్వు నటనలో తప్పకుండా రాణిస్తావు, నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. వెళ్ళి సరితి గారికి ఫోన్ చేద్దాం. హలో సరితి గారు, మంగమే చేసిన డెమో సీడీ మీకు తెలిసిన ప్రొడ్యూసర్ సంజయ్ గారికి ఇస్తారా? ఓ, సీడీ వచ్చేసిందా? అయితే రేపే వెళ్ళిస్తాను. ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. చాచా, అలాంటిదే లేదు. ఓ థ్యాంక్ యూ. హలో. బాబు రఘు, నమస్తే సార్. నువ్వు ఇచ్చిన డెమో సీడీ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అమ్మాయిని పంపిస్తే డైరెక్టర్ గారు చూసి హీరోయిన్ గా సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేను కూడా ఒక మాట చెప్తాను. ఓకే, తప్పకుండా పంపిస్తాను సార్. అలాగే నువ్వు కూడా ఒకసారి కలిస్తే సినిమాకి వర్క్ చేద్దు కానీ. ఓకే, తప్పకుండా కలుస్తాను సార్. అంతా మా డైరెక్టర్ గారు చూసుకుంటారు, కొంచెం టచ్ లో ఉండు. నమస్కారం సార్. నమస్తే. అలాగే. మీ డెమో చూసామమ్మా, చాలా బాగుంది, అందుకే పిలిపించాం. థ్యాంక్ యూ మీరు సార్. మా డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మీ మీద డెమో చేసింది ఎవరు? రఘు అని నా ఫ్రెండ్, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. చాలా బాగా చేశాడమ్మా. ఇంతకు ముందు సినిమాలు ఏమైనా చేసావమ్మా? లేదు సార్. నేను ఒక సీన్ చెప్తాను, నువ్వు దాన్ని యాక్ట్ చేసి చూపించగలవా? చేస్తాను సార్. ఒక ఊర్లో పెద్ద రౌడీ ఉన్నాడు. వాడంటే ఊరంతా హాడాలి. అదే ఊర్లో ఉన్న నువ్వంటే వాడికి ఇష్టం. వెంటనే మీ ఇంటికొచ్చి నిన్ను రేపే పెళ్లి చేసుకుంటానని మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చేది. అది సీన్. ఆ పెళ్ళంటే నీకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పు, ఎలా చేస్తావు? సరే సార్.
సరే రఘు, ఇంతకు మించిన సంతోషమే రాదురా. ఇప్పుడు మీ ప్రేమ గురించి చెప్పే. ఎత్తుకొని తిప్పింది, స్వీట్ పెట్టింది, నీతో కలిసి డాన్స్